వంటిల్లు. గత 18 సంవత్సరాలుగా బ్రాహ్మణులచే వండించబడిన కార్తీక వన సమరాధన కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 4000 మంది ఆర్యవైశ్యులకు అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు కస్బా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వచ్చి శ్రీనివాసరావు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, నిలమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు అన్నప్రసాద్ వితరణ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు నిత్యం ప్రతి సంవత్సరం అన్న సమరాధన చేయడం మరియు ఎటువంటి సేవా కార్యక్రమాలైనా నిర్వహించడం కస్బా ఆర్యవైశ్య సంఘంకే చెందును అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎప్పుడు సేవా కార్యక్రమంలో ముందుంటారని, ఇటువంటి అన్న సమరాధనలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషం ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కస్బా ఆర్యవైశ్య సంఘం సభ్యులు సతీష్, రమేష్, మిగిలిన సభ్యులు పాల్గొన్నారు. పర్వదినాన కస్బా ఆర్యవైశ్య సంఘం అనగానే ప్రతి ఏడాది కూడా కార్తీక మాసంలోని ఎక్కడా కూడా చరిత్రలో ఎక్కడా లేని విధంగా చాలా ఘనంగా కార్తీక మాసంలోని అన్న ప్రసాదం ప్రతి ఒక్కరికి కూడా అందించడం ఒక ఆనవాయితీగా కూడా మన విజయనగరంలో వస్తుంది. కస్బా ఆర్యవైశ్య సంఘం అనగానే అన్ని రంగాల్లో కూడా ముందుండి కరోనా కష్టకాలంలో కూడా కస్బా ఆర్యవైశ్య సంఘం మన విజయనగరంకి చేసిన మేలు ఇప్పటికీ కూడా మర్చిపోలేము. మరి అటువంటి కస్బా ఆర్యవైశ్య సంఘం అన్ని రంగాల్లో కూడా అందరినీ కూడా విజయనగరాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే విధంగా కస్బా ఆర్యవైశ్య సంఘం ప్రతి అడుగు కూడా వేస్తుంది. మరి కస్బా ఆర్యవైశ్య సంఘం దాంతోపాటు అనుబంధ విభాగాల యొక్క ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనం చాలా భారీగా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయడము, సుమారు 1 కాదు 2 కాదు 4000 మందికి సుమారు 14 ఐటమ్స్తోని 14 ఫుడ్ ఐటమ్స్తోని ఇక్కడ కార్తీక మాస వనభోజనం ఏర్పాటు చేయడం, ఆ శివుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఈ ప్రసాదం అందరికీ కూడా చేరాలని చాలా చక్కగా వెచ్చ శ్రీని గారి యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షతన చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం. నన్ను ఈ సంఘ సభ్యులందరూ కూడా ఆహ్వానం పలికినందుకు వారికి సర్వదా మరి జన్మజన్మలుగా కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం. ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం మిన్న. మనం ఎన్ని పాపాలు చేసినప్పటికి కూడా అన్నదానం చేస్తేనే ఆ కుటుంబానికి కానీ ఆ తాలూకా ఇంటికి కానీ శాంతి. అలాంటిది లోక కళ్యాణం అర్థం ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడం కానీ, మరి విజయనగరంలో ఈ వర్తక సంఘాలు ఇవే కాదు అనేక రకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్, మరి కరోనా కష్టకాలం కానీ ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా సరే మరి వాళ్ళు ఎన్ని వ్యాపారాలు చేసుకున్నా వ్యాపార రీత్యాలో ఆచితూచి వ్యాపారం చేసినప్పటికి కూడా ఇందులో పట్టడానికి ఇవాళ రాష్ట్ర మొత్తం మీద చూసుకున్నా సరే మా విజయనగరంలో ఉన్నటువంటి వర్తక సంఘాలన్నీ కూడా పెద్ద చెయ్యి అపన్నాస్తాన్ని అందిస్తారు. మరి అదేవిధంగా ఇవాళ ఎంతమంది వేలాది భక్తులతో వీరందరూ కూడా కార్తీక మాసం చేస్తున్నటువంటి మరి స్త్రీమూర్తులైనటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా అన్నప్రసాదాలన్నీ కూడా ఈరోజు పెట్టడం, ఈరోజు కూడా అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం అయ్యి మాతో మరి గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి కోలగట్ల శ్రావణి గారు, అలానే మరి సీనియర్ లాయర్ గారు అయినటువంటి తమ్మశెట్టి అన్నయ్య గారు మా అందరితో కూడా ఈ అన్నప్రసాదాలన్నింటినీ కూడా ప్రారంభించిన కౌంటర్లో నిజంగా పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పిగా భావిస్తున్నాం. కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది, కస్బా ఆర్యవైశ్య సంఘం వారు ఇచ్చేటటువంటి ఆ పరమేశ్వర ప్రసాదాన్ని స్వీకరించాలని ఎంతోమందితో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మా కస్బా ఆర్యవైశ్య సంఘంలో ప్రేమ, అభిమానం, గౌరవంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వర ప్రసాదాన్ని అందిస్తారు. మరి గత 18 సంవత్సరాలుగా ఒక్క ఆర్యవైశ్య సంఘంలో ఈ కార్తీక మాసమే కాదు, మరి సమాజంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తమ్ముడు వెచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పలనాయుడు, మా అమ్మాయి శ్రావణి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయం. వాసవి ఈరోజు కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ రకాల యొక్క అనుబంధ సంస్థల యొక్క ఆర్థిక సహాయంతో సుమారుగా 18 సంవత్సరాల బట్టి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ వస్తుంది. ప్రప్రథమంగా దీని నిమిత్తం పెద్దలు
కోలగట్ల తమ్మశెట్టి గారు, బడికొండ అప్పలనాయుడు గారు, చెల్లెమ్మ శ్రావణి దీనికోసం చెప్పడం జరిగింది. కేవలం ఈ యొక్క భోజనం తాలూకా విశిష్టత మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. కార్తీక మాసంలో శివ ప్రాంగణంలో అంటే శివుడు, రాధ, కృష్ణుడు, అలాగే లక్ష్మీదేవి, అలాగే ఈ ప్రధానమైన శివాలయంలో ఉసిరి చెట్టు, రావి చెట్టు, ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఆ శివయ్య ప్రసాదాన్ని గనక తీసుకున్నట్లయితే సాక్షాత్తు మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతాం. ఇంతవరకు మనం చేసినటువంటి పాపాలు మొత్తం పోయి స్వర్గానికి వెళ్ళిపోతాం. అంత విశిష్టత కలిగినటువంటి ప్రసాదం. అయితే మామూలుగా వండిన పదార్థాలు కాకుండా ఆ శివుడికి, పార్వతికి, కార్తీక దామోదరుడు అంటాడు, విష్ణువుకి అన్నమాట. వీడికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఉసిరి పచ్చడి, అల్లం పచ్చడి, అలాగే ఎలం పచ్చడి, వంకాయ జినుగుల కూర, చక్కెర పొంగలి, పులిహార, చాలా ప్రీతికరమైనటువంటి వంటకాలు. కార్తీక మాసంలో కనుక ఇది స్వీకరించడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్యం వస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ విధంగా సుమారు 18 సంవత్సరాల బట్టి ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా చందా తీసుకోకుండా సుమారుగా 10 లక్షల రూపాయలు ఈ ఒక్క రోజున మేము ఖర్చు చేసి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అందరికీ కూడా పెడుతున్నాం. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోటా, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చేయాలండి, ABCD చాలండి, anybody can dance అండి. సంగీతంలో సాప